సో అందరి కోసం అయితే నేను గిఫ్ట్స్ ప్యాకింగ్ చేస్తాను కదా. సో ఈ గిఫ్ట్ అయితే నేను నా బెస్ట్ ఫ్రెండ్ కోసం చేశాను అనమాట. సో తన బర్త్డేకి అయితే కాలేజ్కి రాలేదు. సో నేనైతే తర్వాత ఏం గిఫ్ట్ చేద్దామని బాగా థింక్ చేసి అయితే ఇలాగా చేశాను అనమాట. తన కోసం ఒక కేస్ తీసుకున్నాను అండ్ ఆ ఫొటోస్ తెప్పించాను అనమాట. అసలు ఐడియా లేదు నాకు ఫస్ట్. తర్వాత అయితే మినీ ఫ్రేమ్ చేశాను అనమాట. క్యూట్గా చాలా బాగుంది అది. ఇంట్లో అయినా డైనింగ్ టేబుల్ మీదనే పెట్టేయచ్చు. సో నేను తీసుకున్న ప్రతి ఐటెం కూడా ఆల్మోస్ట్ బ్లూకి తగ్గట్టు తీసుకున్నా దగ్గరగా. అండ్ తనకి బ్లూ కలర్ అంటే ఇష్టం అండ్ తను హార్దిక్ పాండ్యాకి మంచి ఫ్యాన్ అనమాట. సో అందుకని చెప్పి ముంబై ఇండియన్స్ కూడా ఇష్టం తనకి. సో కొంచెం యూనిక్గా ఉండాలని చెప్పి ఒక క్లిప్ తప్ప మిగతావన్నీ కూడా బ్లూ థీమ్లోనే తీసుకున్నాను అనమాట. నేను క్లిప్ మాత్రం యూనిక్గా కనిపించాలని. సో కేస్ అయితే తను ఎప్పటి నుంచో అనుకుంది మొబైల్ కేస్ పర్చేస్ చేద్దామని. నేనే పర్చేస్ చేసేసి అదైతే దాచాను అనమాట. అండ్ లాస్ట్లో ఈ కీ చైన్ కూడా యాడ్ చేసిన రోజు ఇది హ్యాండ్ మేడే. సో ఫైనల్గా తనకైతే ఇచ్చాను అనమాట. తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, బేసికలీ నా కాలేజ్ లైఫ్ అయితే చాలా డిఫరెంట్. అందరికీ ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్స్ అయితే నాకు మాత్రం రమ్య థర్డ్ ఇయర్లో ఫ్రెండ్ అయిందనమాట. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ నాకు చిన్న ఇష్యూస్ ఉండేవి, అంత బాండింగ్ ఎవరితో లేదు. అండ్ తను చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా క్లోజ్ అయిపోయింది అనమాట. నా క్లాస్మేట్స్ అందరిలో కూడా దిస్ ఈజ్ ద వన్ అనేది నాకైతే అనిపించింది. సో అలాగే ఇంత స్పెషల్గా అయితే నేను ఇప్పటివరకు ఎవరికి గిఫ్ట్ చేయలేదు లిటరల్లీ. అంటే నేను చాలామంది గిఫ్ట్స్ ఇచ్చిన, బట్ ఆర్టిఫిషియల్గా అప్పటికప్పుడు బొకేస్ ఇట్లాంటివి ఏమన్నా ఇచ్చినా కానీ ఇట్లా స్పెసిఫిక్గా నేను ఇట్లా డిఫరెంట్గా అయితే ఎవరికి ఇవ్వలేదు, తనకే ఫస్ట్. అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. లైక్ తనతో మాట్లాడితే. అండ్ నేను ఎప్పుడైనా కాలేజ్ కాకపోయినా కూడా తనే కాల్ చేసి అడుగుతుంది ఏమైంది ఏంటి అని చెప్పి. సో ఇలాగ మీ ఫ్రెండ్స్కి కూడా గిఫ్ట్ చేయాలంటే మన పేజ్కి అయితే మెసేజ్ చేసేయండి. థ్యాంక్ యూ. డూ ఫాలో జ్ఞాపకాలు బై మెగా.